అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఏంటంటే రక్తం లేక చనిపోతున్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకి రక్తదాన శిబిరం పెట్టారు అని మనకు చాలా నచ్చింది. దాంతో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పెట్టి అన్ని ప్రాంతాల్లోనూ చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే మా సైన్యాల గురించి చెప్పాల్సిందే సేవాభావం, అలాగే సహాయ సహకారాలు, పేదవాళ్ళని ఆదుకోవాలనే మంచి సదుద్దేశం. మాకు ఇన్ని అవకాశాలు వచ్చినాయి, ఇంకా అవకాశాలు కూడా కావాలి. అందుచే మాజీ చైర్మన్ రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఆయన సేవాభావాన్ని బట్టి ఆటోమేటిక్ నడుచుకుంటూ రావాలి. మా దగ్గర లాంగ్ టర్మ్ పొలిటీషియన్, డిసిప్లైన్ లాంగ్ టర్మ్ పొలిటీషియన్ రోషయ్య గారి మన వర్ధంతి కార్యక్రమంలో కూడా మేము అంతా కూడా వెళ్ళాము. సుజాత గారు మాట్లాడారు, ఇప్పుడే చెప్పారు. రెండో సీఎం మన ఢిల్లీలో కూడా ఒక కార్పొరేటర్ స్థాయి అభ్యర్థి, మహిళా అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిస్తే ముఖ్యమంత్రి ఫస్ట్ స్థాయి. అంటే క్యాపబిలిటీ, కెపాసిటీ, ఆర్గనైజేషన్, సేవా కార్యక్రమాలు ఇవన్నింటి కూడా ప్రయాణం తీసుకొని ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాలంటే ఈ ఫౌండేషన్ వేసుకోవడం అనేది ఆ ఆదర్శవంతులు రోషయ్య గారు కావచ్చు. ఆ రకంగా సేవాభావంతో మా సీనియర్ అయితే చెప్పాల్సి ఉంది. ఏ మూల చూసినా ఈ ఉప్పల్లో చూడండి, అటు దిశుతారు చూడండి, ఇటు రాజేంద్ర గారు చూడండి, ఇటు సేనేగంపల్లి చూడండి, ఎక్కడ చూసినా ప్రతి కార్యక్రమంలోనూ పెళ్లిళ్ళలో కూడా చాలామంది ఏంటంటే అమ్మ అంత దూరం అని బద్దకిస్తారు, మా అన్న బద్దకిస్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా వెళ్తాను. మీరు చక్కగా ప్రోత్సహించాలా. నా లోపం లేకుండా అన్ని ప్రాంతాల మేమంతా ఒకే కోరిక కింద ఉన్నాము. కోఆపరేట్ చేస్తా. మీరు ఏమున్నా కూడా నాకు ఇవ్వండి. నా వంతు సహాయ సహకారాలు 100% చేసే బాధ్యత నేను తీసుకుంటా. మరి వాళ్ళ మంచి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం. పేద విద్యార్థులు చదువు విషయంలో కూడా సివిల్స్లో 40 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఒక సివిల్స్లో సెలెక్ట్ అయ్యాలంటే ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా మంత్రి అనుకుంటున్నటువంటి వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఆలోచన చేయండి. ఆస్తులు పెంచుకుంటే పోయేటప్పుడు నేను తీసుకుపోవు. 4 మంచి పనులు చేస్తే పోయిన పైన గుర్తుపెట్టుకుంటారు. రక్తం ఇచ్చేవాళ్ళ కానీ, ఈ కోఆర్డినేటర్స్ కానీ, రక్తం ఇచ్చే వాళ్ళకి సర్వీస్ చేసే వాళ్ళని గౌరవించి సన్మానం చేసుకుంటాం.